ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము. యెహోవా దూత అతనికి కనపడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడయ్యున్నాడని అతనితో అనగా. ఆమేన్. మనం ఎవరినైనా ఒక మంచి పేరుతో పిలవాలన్నా, ఒక మంచి పేరు లేదా ఒక బిరుదిచ్చి సంబోధించాలన్నా, వారు సాధించిన విజయాల్ని బట్టో, వారు అచీవ్ చేసిన వాటిని బట్టో, లేదా వారిలో ఏదన్నా గుర్తించదగింది ఉంటే దాన్ని బేస్ చేసుకోనో మనం ఒక మంచి పేరుతో వారిని సంబోధిస్తూ ఉంటాము, బిరుదులిస్తూ ఉంటాము. ఒకవేళ ఎదుటి వ్యక్తిలో అంతగా ఏం టాలెంట్ కానీ, గుర్తించదగింది కానీ, గుర్తింపు ఏమీ లేనప్పుడు వీళ్ళ వల్ల ఏం కాదులే, వీళ్ళు అంత టాలెంటెడ్ కాదు, వీళ్ళకి అంత తెలివేం లేదు, వీళ్ళు ఏం చేయలేరు అని చాలా తక్కువగా చులకనగా చూసి మన హృదయంలో కూడా వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వకుండా పక్కన పెడుతూ ఉంటాము. అయితే ఇదంతా మనుషులంగా పైన వాటిని బట్టి మనం క్యాలిక్యులేట్ చేసి ఒక నిర్ణయానికి వస్తాం. కానీ మన పట్ల దేవుని ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. ఆయన మనల్ని చూసే చూపు, ఆ దృష్టి వేరుగానే ఉంటుంది. ఇక్కడ గిద్యోన్ని దేవుడు పరాక్రమం గల బలాఢ్యుడా అని పిలుస్తున్నారు. ఏ యుద్ధాలు చేసి విజయాలు సాధించి గిద్యోను వచ్చాడని దేవుడు అలా పిలిచారు అంటే కానే కాదు. ఏ యుద్ధాలు విజయాలు సాధించడం పక్కన పెడితే వాస్తవానికి గిద్యోను చాలా పిరికితనం కలిగిన వ్యక్తి. మిద్యానీయులు ఎక్కడ చూస్తారో పట్టుకుంటారో అనే భయంతో, పిరికితనంతో గానుగు చాటును దాక్కొని తన గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడని వాక్యం సెలవిస్తుంది. అంత పిరికితనం కలిగిన వ్యక్తి దగ్గరికి దేవుడు వచ్చి, పిరికితనం కలిగిన గిద్యోను ఓ బలహీనుడా అని దేవుడు పిలవలేదు. బలహీనుడైన వ్యక్తిని, పిరికితనం కలిగిన వ్యక్తిని చూసి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా, నేను నీకు తోడుగా ఉన్నాను, మిద్యానీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించు, నేను నీకు బలమిస్తాను అని దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నారు. అదే మాటను దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. నీకు నేను బలాన్ని ఇస్తాను. ఏ పని అయితే నువ్వు పూనుకున్నావో, ఏ పని అయితే చేయాలని ఆశపడుతున్నావో, దానికి కావాల్సిన మనీయే కానీ, జ్ఞానమే కానీ, మ్యాన్ పవరే కానీ అన్నిటినీ నేను నీకు దయచేస్తాను. నీ పని సులభంగా అవునట్లుగా నేను నీకు సహాయం చేస్తాను అని తెలియజేస్తున్నారు. వాస్తవానికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు కావాల్సిన ఆయుధాలను కాదు గిద్యోను తీసుకెళ్ళింది. ఒక టార్చ్ లైటు, ఒక కుండను పట్టుకొని వెళ్ళి యుద్ధం చేసి మిద్యానీయుల మీద ఒంటి చేత్తో గెలిచి తిరిగి వచ్చాడు. అంత బలం అతనికి ఎక్కడిది? ఒక పిరికితనం కలిగిన వ్యక్తికి దేవుని బలం కాదా అది? అదే దేవుడు ఈరోజు మనకు కూడా తోడుగా ఉండి, అదే బలాన్ని నీకు ఇస్తాను, జయించడానికి కావాల్సిన శక్తిని ఇస్తాను, ఆ పనిలో నేను నీకు తోడుగా ఉంటాను, నిన్ను నడిపిస్తాను అని తెలియజేస్తున్నారు. కాబట్టి దేవుని మాట విని ఈరోజు 10 మంది నిన్ను చూసేవాళ్ళు నీలో ఏ టాలెంట్ లేదని, నీకంత ఏం చేత కాదని, నీ వల్ల కాదని అనొచ్చేమో. లేదంటే నిజంగానే నీవు కూడా అలాగే అనుకుంటూ నాకేం జ్ఞానం లేదు, నేనేం చేయలేను అని అనుకుంటూ ఉండొచ్చేమో. అయితే ఆనాడు దేవుని పిలుపుకు గిద్యోను కూడా ఆశ్చర్యపడి, నేను చాలా బలహీనుణ్ణి, మా గోత్రంలో మా కుటుంబం అసలు ఎన్నిక లేని కుటుంబము, నేనెలా ఈ పని చేయగలను అని తను కూడా ఆశ్చర్యపోతాడు. తను కూడా ఎంతో సందేహపడతాడు. అయితే ఈరోజు మనం కూడా అలాగే ఉన్నట్లయితే దేవుడు అంటున్నారు, నీకు కొంచెమే ఉండొచ్చు, ఆ కొంచెంనే నేను దీవించి ఆశీర్వదించి నీకు బలాన్ని దయచేసి విజయాన్ని ఇస్తాను అని తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా దేవుడు నీకు పని అప్పగించినప్పుడు ఆ పనిలో నేను ఒంటరి వ్యక్తిని, నా వల్ల కాదు, ఈ పని నేను చేయలేను అని అనుకోవద్దు. ఎందుకంటే నీకు పని అప్పగించిన దేవుడు ఆయన నీకు తోడుగా లేకుండా ఆయన శక్తిని, బలాన్ని, ఆయన ఇవ్వవలసిన అన్ని వనరులు నీకు ఇవ్వకుండా ఆ పనిలో నిన్ను ముందుకు నడిపించరు. నీకు కావాల్సిన ప్రతిదాన్ని ఆయన అనుగ్రహించి నిన్ను ముందుకు నడిపిస్తారు. కాబట్టి నువ్వు చేసే పనిలో దేవుడు నీకు తోడుగా ఉన్నారు, నీవు ఒంటరివి కాదని నమ్మి దేవుని మీద ఆధారపడి నువ్వు ముందుకు వెళ్ళినట్లయితే తప్పక విజయాన్ని పొందుకుంటావు. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యాన్ని వింటూ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యాన్ని వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా. మరి ఏ విషయమై తండ్రి బలహీనలమని, అజ్ఞానులమని, మా వల్ల కాదని నా తండ్రి మరి ఆ కృంగుదలలో ఉన్నారో మీ బలాన్ని ఇచ్చి, మీ జ్ఞానంతో నింపి, వారి అవసరతలు తీర్చి వారికి మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించమని, వారికి విజయాన్ని వారి పనిలో దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.